సినిమాలో ఇంకా ఇతరత్ర డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ కూడా పెట్టారా అంటే? యా సమ్, బట్ ఐ డి నాట్ గో ఆన్ వాట్ ఆల్రెడీ పీపుల్ నో ఇన్ ద పబ్లిక్ డొమైన్ అనేది. నేనంతా ఎక్కువ డ్రామా మీద కాన్సన్ట్రేట్ చేశాను. రైట్. సో డ్రామా పరంగా ఒక్క వాక్యంలో మీరు అంటే సినిమాటిక్ భాషలో పరిభాషలో చెప్పాలంటే వ్యూహం కథ ఏమిటి, శపథం కథ ఏమిటి అని అడిగితే వర్మ గారు ఏం చెప్తారు? వ్యూహం బేసిక్లీ ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుడు, చాలా పాపులర్ రాజకీయ నాయకుడు సడన్గా ఎగ్జిట్ అయితే, ఒక యాక్సిడెంట్ వైఎస్ఆర్ గారు పోయినట్టు ఆటోమేటిక్గా ఒక వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎవరు దానికోసం ప్రిపేర్ అయి ఉండరు. అప్పుడు సడన్గా వచ్చిన దాని నుంచి ఫిల్ చేయడానికి ఎలాంటి అడ్వాంటేజెస్ తీసుకోవడానికి ఎలాంటి వ్యూహాలు పన్నుతారు అనేది ప్రైమరీ టేక్ ఆఫ్ పాయింట్ అది. సో దాని నుంచి వాట్ ఎవర్ థింగ్ వెన్ ఈ బికేమ్ ద సీఎం ఈజ్ ద ఫస్ట్ పార్ట్ వ్యూహం. సెకండ్ పార్ట్ ఇట్ స్టార్ట్స్ అగైన్ ఫ్రమ్ ఆఫ్టర్ ద సీఎం till the time CM is put in, CBN is put in jail. ఓకే. సో అంతవరకు అయితే మొత్తానికి జరిగిన యథార్థాలని మీరు కొంత కల్పితంగా క్రియేటివ్ కల్పితం ఏమి ఉండదు, అది బద్దలు కొట్టినట్టు నిజాలే నాకు తెలిసింది చెప్పా. రైట్. అండ్ ఆబ్వియస్లీ గతంలో చాలాసార్లు అడిగిన ప్రశ్న, కానీ వినాలని మళ్ళీ ఉంది కాబట్టి ఈ రెండింటిని సెపరేట్ చేసి వీటి ఘట్టాలకు సంబంధించిన రీసెర్చ్ మీరు కేవలం పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా, ఎవరైనా కలిసారా? I met lot of people connected to this film with both people. సినిమాలో ఆబ్వియస్లీ కొంతమంది క్యారెక్టర్స్ ఎక్కువ కనిపించారు, కొంతమంది ఆ టైంలో ఉన్న వాళ్ళు కూడా కనిపించలేదే అని ట్రైలర్స్ లో కనిపించిన వాళ్ళు వెతుకుంటున్నారని వినికిడి. సో ఎనీ కామెంట్ ఆన్ దట్ అంటే మీరు మీకు నచ్చిన వాళ్ళని పెట్టారా లేకపోతే? పాయింట్ అది నాకు నచ్చుతుంది కదా, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఏ ఇష్యూని డీల్ చేస్తున్నాం అనేది మెయిన్. ఇప్పుడు అందులో ఇప్పుడు 3 ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ ఉన్నారు దీంట్లో. నంబర్ 1 మెయిన్ క్యారెక్టర్ CBN, సెకండ్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్, థర్డ్ క్యారెక్టర్ జగన్. ఓహో. సో అయితే ఇదంతా ఈ వ్యూహం అనేది చెప్పేది, వ్యూహం భయంకరం అని పెట్టిన ఆ ట్యూన్ అంతా ఎవరికి వర్తింపజేసినట్టు అనుకోవాలి? అది మీరు సినిమా చూడాలి, అది మీరు సినిమా చూడాలంటారు. రైట్. ఆబ్వియస్లీ చాలా ఆబ్వియస్గా మనకి ఇందులో లోకేష్ గారి పాత్ర కనిపించిందా లేదా, కనిపిస్తుందా లేదా, ట్రైలర్లో మీరు పెట్టలేదు, ఉంటే ఎలా ఉంటారని. బికాజ్ గతంలో మీరు లోకేష్ గారిని పలు పొలిటికల్ సినిమాల్లో చూపించారు. ఆ పాట కూడా పెట్టారు. సో ఆ పాట నేపథ్యం చెప్పగలుగుతారా? చుక్కలాంటి అమ్మాయి వెరీ ఓల్డ్ ఫిల్మ్, దాని గురించి ఇప్పుడు. రైట్. అంటే అలాంటి సన్నివేశాలు ఇందులో కూడా ఉంటాయా అని అంటే పాట లేదు. సెటైర్ అంటే అసలు యాక్చువల్గా నాకు లోకేష్ రియల్ లైఫ్లో కూడా సెటైరే. సో ఐ డోంట్ థింక్ సినిమాలో మళ్ళీ సెపరేట్గా సెటైర్గా చూపించేది ఏం లేదు. బికాస్ తను మాట్లాడే విధానం కానీ, ఆ ఎర్రబొక్కు పట్టుకుని తిరిగి, లేకపోతే టోటల్ జగన్ గారి పాదయాత్రని ఇమిటేట్ చేసి చేయడం, అదంతా ఈజ్ యాక్చువల్లీ రియల్ లైఫ్ సెటైర్. మళ్ళీ సెటైర్ ఏం చేసేది అంతే. రైట్.